హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్. నేనండి మీ సౌమ్య. ఇవాల్టి వీడియోలో హిందూ పంచాంగం ప్రకారం మార్చి 17వ తేదీ నుంచి హోలాష్టక వేడుకలు ప్రారంభమవుతాయి. మార్చి 25వ తేదీన హోలీ వేడుకలతో ఇవి ముగుస్తాయి. ఈ కాలంలో శుభకార్యాలను ఎందుకు నిషేధించారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. హోలీ హిందూ మత విశ్వాసాల ప్రకారం హోలీ పండుగకు 8 రోజుల ముందే వచ్చే సమయాన్ని హోలాష్టక్ అంటారు. ఇది పాల్గొన మాసంలోని శుక్లపక్షంలో అష్టమి తిథి నుంచి ప్రారంభమై పౌర్ణమి తిథి నాడు హోలీ పండుగ వేళ ముగుస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ 8 రోజుల కాలం చాలా అశుభకరమైనదిగా భావిస్తారు. ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు. వివాహ కార్యక్రమాలు, కొత్త ఇంట్లోకి ప్రవేశించడం వంటి శుభకార్యాలను వాయిదా వేస్తారు. అయితే ఈ హోలాష్టక్ కాలాన్ని ఎందుకని అశుభమైనదిగా భావిస్తారంటే, ఈ 8 రోజుల పాటు మతపరమైన కార్యక్రమాలు ఎందుకు చేయరు? దీనికి సంబంధించిన పురాణ కథలేంటో చూద్దాం. హోలీ ఈ నెల 25 అంటే ఈ సండేనే వచ్చింది. కానీ అంతకన్నా ముందే చేసే హోలాష్టకం ఎందుకు నిలిపివేశారనేది చూద్దాం. ఈ నెల మార్చి 17వ తేదీ శనివారం నుంచి హోలాష్టకం ప్రారంభమయ్యి మార్చి 24వ తేదీ హోలీ దానం ద్వారా ముగుస్తుంది. మార్చి 24వ తేదీ రాత్రి హోలీ మంటలను వేస్తారు. 25వ తేదీ సోమవారం నాడు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలను ఆనందంగా జరుపుకుంటారు. ఈ కాలంలో ఇలాంటి శుభకార్యాలు జరగవు. అలాగే 8 రోజుల పాటు ఎలాంటి కొత్త వస్తువులు కొనుగోలు చేయకూడదు. హోలాష్టకం సమయంలో జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు ఉగ్రరూపం దాల్చుతాయి. పాల్గొన మాసం శుక్లపక్షంలో అష్టమి నుంచి పౌర్ణమి వరకు 8 గ్రహాలు ఉగ్రస్థితిలో ఉంటాయి. ఈ కాలంలో సూర్యుడు, చంద్రుడు, శని, శుక్రుడు, గురుడు, కుజుడు, రాహుగ్రహాలు హింసాత్మక స్థితిలో ప్రయాణం చేసి వాతావరణంలో ప్రతికూల శక్తిని పెంచుతాయి. ఈ కాలంలో ఏదైనా శుభకార్యం చేయడం వల్ల అశుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అందుకే హోలాష్టక సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేపట్టకూడదని శాస్త్రాల్లో పేర్కొనబడింది. హోలీ వేడుకలు హిందూ పురాణాల ప్రకారం పాల్గొన మాసం శుక్లపక్షం అష్టమి తిథి నాడు శివయ్య కామదేవుడిని దానం చేశాడు. శివ పురాణం ప్రకారం దేవతలు దేవుళ్ళ కోరిక మేరకు కామదేవుడు తన ప్రేమ బాణంతో శివుని తపస్సును భంగం కల్పిస్తాడు. దీంతో కోపం తెచ్చుకున్న శివుడు 3వ కన్ను తెరిచి అగ్నితో కామదేవుడిని భస్మం చేశాడు. అయితే తిరిగి పౌర్ణమి వేళ కాముడు తిరిగి బతికాడు. కామదేవుని దహనం వల్ల లోకమంతా వైరాగ్యంతో నిండిపోయి లోకం స్తంభించిపోతుంది. కామదేవుని భార్య రతి అభ్యర్థన మేరకు దేవుళ్ళందరూ కలిసి శివయ్యను ప్రార్థిస్తారు. దీంతో కాముడు పాల్గొన పౌర్ణమి వేళ శివయ్య ఆశీస్సులతో బ్రతికిస్తాడు. ఆ సమయంలో అందరూ రంగులు చల్లుకుంటూ ఆనందంగా హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. మరో పౌరాణికత కథ కూడా ఉంది. మరో కథనం ప్రకారం రాక్షసరాజు హిరణ్యకశిపుడిని కుమారుడు ప్రహ్లాదుడు అనునిత్యం శ్రీహరిని పూజిస్తూ ఉంటాడు. మరొక వైపు శ్రీహరి చేతిలో చనిపోయిన తన తమ్ముడి చావుకు పగ తీర్చుకోవాలని ఆ రాక్షసరాజు కొన్నేళ్ల పాటు ఘోర తపస్సు చేస్తాడు. అలా తపస్సు చేసిన తర్వాత ఎట్టకేలకు వరం లభిస్తుంది. దీంతో ఆ రాక్షసరాజు తానే దేవుడిని స్వయంగా ప్రకటించుకుంటాడు. ప్రజలందరూ తనను దేవుడిలా ఆరాధించాలని ఆదేశిస్తాడు. ఇదిలా ఉండగా హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు శ్రీహరి గొప్ప భక్తుడు. తన తండ్రి ఆదేశాలను ఏమాత్రం ఖాతరు చేయకుండా శ్రీ మహావిష్ణువునే స్మరిస్తూ ఉంటాడు. శ్రీహరిని తప్ప ఎవ్వరిని పూజించేవాడు కాదు. దీంతో ఆగ్రహానికి రాక్షసరాజు తన సొంత కుమారుడిని చంపేందుకు ప్రణాళిక రచిస్తాడు. పౌర్ణమి తిథి 8 రోజుల ముందే అంటే పాల్గొనాష్టమి నుంచి పౌర్ణమి వరకు ప్రహ్లాదుడిని ఎంతగానో హింసించాడు. అయినా శ్రీహరి భక్తిలో మునిగిపోతాడు ప్రహ్లాదుడు. ఆ సమయంలో హోళికా సోదరుని ఆదేశాల మేరకు తన మేనల్లుడిని ఒడిలో కాల్చడానికి ప్రయత్నించగా ప్రహ్లాదుడిని ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. అయితే హోళికానే మంటల్లో కాలి బూడిదైపోతుంది. ఇదండి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు అందరికీ నమస్కారం. అందరికీ కూడా ఇంకోసారి హోలీ శుభాకాంక్షలు.